గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ కౌన్సిల్ హాల్లో ప్రారంభమైన కౌన్సిల్ సమావేశం. హాజరైన మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్, ఎమ్మెల్సీ బసవరాజ్, సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. మంజూరు చేయాలని 16వ ఆర్థిక సంఘాన్ని కోరడం జరిగింది. భద్రకాళి చెరువు గత కొద్ది సంవత్సరాల నుండి వ్యర్థాలతో పేరుకుపోయింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవ శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి చొరవతో ఇక్కడున్న మంత్రివర్యులు, స్థానిక మంత్రివర్యులు కొండా సురేఖ గారి మరియు గౌరవ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారికి వారి చెరువుతో భద్రకాళి చెరువు శుద్ధీకరణకు అడుగులు పడ్డాయి. ఇందులో భాగంగా చెరువుల పూడికతీత పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 11,16,00,000 రూపాయలను మంజూరు చేయడం జరిగింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. ఎన్నికలప్పుడే పార్టీలు ఓట్లు అభివృద్ధి వచ్చే వరకు అన్ని రాజకీయ పార్టీలు సమానమే. రాజకీయాలకు అతీతంగా వరంగల్ నగర